వ్యాప్తమైన ఓకే ప్రపంచవ్యాప్తంగా నిర్వర్తించుకునే ఈ పండుగ ఈ 2 రోజులుగా అంబరాన్ని అంటిన నేపథ్యం గుండె నిండుగా మీకు అభినందనలు. సంవత్సర కింద నేను పేరు యాత్రకు వచ్చినప్పుడు తమ్ముడు లక్ష్మణ్, తమ్ముడు విశ్వేశ్వర్ ఒక చిన్న విన్నపం చేశారు. సంవత్సరం తర్వాత మనం గ్లోబల్ కన్వెన్షన్ పెట్టబోతున్నామన్నా మనం ఏమేం చేయాలి చెప్పు అన్నప్పుడు నేను చెప్పిన ఒక నేపథ్యము అంగీకారం చేసి మనసు మీద తీసుకొని ఇవాళ ఈ శీర్షికకు కారణభూతమైనందుకు నేను విశ్వకు గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నా. దాన్ని మనస్సు మీద పెట్టి నేను పెద్ద మనసు చేసుకొని మీరు ఎంత ఖర్చు పెడతారో నాకు తెలియదు, కానీ తెలంగాణ టీడీఎఫ్ గ్లోబల్ సభలలో ఒక సాహిత్య నేపథ్యాన్ని మాత్రం కలగజేయండి. నందిని సిద్ధారెడ్డి సార్ను తప్పకుండా ఆహ్వానించండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అమోఘమైంది. నాకు నా పోయంలో ఒక అక్షరము యాదికి వస్తుంది. లోచూపోని నీ వెన్నంటి నడిచొచ్చే నీడ నడుగు నీ లోతులను తెలియజేస్తుంది. నీకు పురుడు పోసిన ఊరు నడుగు నీ అస్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. తాను విత్తనమవుతున్న కాలం వేలానికి నూరేళ్ళ అని తాను బస్తాలలోకి ఎత్తకండి, విత్తనమంతా ఆడ కనుమరుగైపోతుంది. పిలువటి తమ్ములారంటే ఇలా ఈ వేదిక మీద సాహిత్య నిర్వర్తించడము సార్లు పిలవడం అయితే నేను గుండె నిండుగా మీకు కృతజ్ఞత చెప్తున్నాను. శారద, లక్ష్మారెడ్డి, విజయశ్రీ గారు ఒకరా ఇద్దరా ఇలా ఒక మంచి వాతావరణం. ఈ 2 రోజుల సభకు పాయసంలో అవన్నీ తెల్ల గింజలు వేసుకొని తిడుగా బాగా మల్క జీడిపప్పు వేసుకున్నట్టున్నది. వేదిక మీద కూర్చున్నాం. తెలుగు లిపి పేరు మీద 20 ఏళ్లుగా కాలువ బలుపాలు కట్టుకొని అమెరికా నగరాలన్నీ తిరుగుతూ తెలుగు లిపి పేరు శీర్షిక ఉంటుంది, కానీ తెలంగాణ లిపిని బోధిస్తున్న ప్రొఫెసర్ మదికేరెడ్డి గారిని గుండెరెడ్డి గారు నమస్కారం చేస్తున్నా. అదే తెలంగాణ భూమి స్వప్నం. నేను నగరానికి వచ్చినప్పుడు వసంత కుమార్ అని నాకు సాహిత్య నేపథ్యాన్ని కలిగించినప్పుడు సిద్ధారెడ్డి సార్ భూమి స్వప్నము చదువుకొని ఫెసిలిటీ అది మన సుఖిరెడ్డి నాగారెడ్డి అట్లా వాళ్ళది విపస్తే నన్ను ఉండే కదా, అట్లా చదువుకొని అట్లా ఉన్న నేపథ్యం నుంచి నాకు తెలియకుండా విద్యార్థులకే పాఠం చెప్పిన వాడు కాదు, తెలియకుండా కూడా నాకు ఉద్యమంలో పాఠం చెప్పిన సార్ కూడా అని చెప్తాను. సిద్ధారెడ్డి సార్ తెలియకుండా సార్ అంటే బెత్తం పడుకొని నువ్వులు చెప్పడమే కాదు కదా, బతుకు పాఠాలలో వచ్చేటప్పుడు నేను వేదిక మీద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నా. పాట ఉద్యమానికి పెట్టని కూడా ఎక్కువ మాట్లాడేది ఏం లేదమ్మా.